Guys, first of all, a big applause to the entire movie team. దురంధర్ మూవీ గురించి అయితే నేను మాట్లాడుతున్నాను. వాట్ ఏ మూవీ! ఖచ్చితంగా 2025లో వచ్చిన మాస్టర్ పీస్ మూవీ ఇదైతే. మాస్టర్ పీస్ ఎందుకు అన్నాను అంటే దాని గురించి చెప్తా. అండ్ మూవీ చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా అయితే చూసేయండి. మూవీ తెలుగులో కూడా ఉంది, నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. సో బేసిక్గా నేనైతే ఈ మూవీ థియేటర్లో చూడలేదు. ఎందుకు చూడలేదు అంటే మనకి హిందీ పెద్దగా రాదు. మనకి తోడా, ఆత, జాత, భయ్యా తోడా, ప్యాజ్ డాల్ ఇలాంటివి తప్పితే మనకి హిందీ ఏం తెలియదు. సో ఇలాగే హిందీ మూవీస్ చాలా వరకు థియేటర్లో చూశాను. కిల్ అండ్ చావా మూవీ, ఈ రెండు తర్వాత మళ్ళీ తెలుగులో రిలీజ్ చేశారు. సో ఇది కూడా తెలుగులో రిలీజ్ చేస్తారన్న నమ్మకంతో వెయిట్ చేశా. బట్ కాకపోతే థియేటర్లో రిలీజ్ చేస్తారనుకున్నాను, చేయలేదు. డైరెక్ట్ ఓటీటీలో అయితే చేశారు. సో 3.5 hours ఉంది మూవీ, కానీ మీకు ఎక్కడా బోరు కొట్టదు. ఎక్కడా కూడా ఏంది ఈ సీన్ అవసరమా అన్నట్టు అనిపించదు. ప్రతిదీ కూడా, ప్రతి సీను, ప్రతి షాట్ చాలా ఇంపార్టెంట్గా రాసుకున్నారు. అండ్ ప్రతిదీ కూడా ఒక ఫ్లోలో వెళ్తూ ఉంటుంది. సో ఎంత బాగా తీశారు, ఎంత కష్టపడ్డారు మూవీ టీం అనేది మనకు అర్థమైంది. 3.5 గంటలో మూవీ అయిపోయింది, ఇంకా చూపిస్తే బాగుండు, కంటిన్యూషన్ చూపిస్తే బాగుండు అన్నట్టయితే నాకు అనిపించింది. అంత బాగా తీశారు మూవీ అయితే. అండ్ ఇంకా మూవీలో ఉన్న క్యారెక్టర్, ప్రతి క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఇచ్చారు. అది సైడ్ రోల్ కావచ్చు, మెయిన్ రోల్ కావచ్చు, అండ్ ఫీమేల్ క్యారెక్టర్స్ కావచ్చు, ప్రతి క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంది. ఈవెన్ చిన్నపిల్లలుగా చేసిన వాళ్ళకు కూడా ఇంపార్టెన్స్ ఇచ్చారు. సో అది రోల్ని రాసుకోవడం అంటే అంత పర్ఫెక్ట్గా అయితే తీశారు. అసలు కొన్ని సినిమాలు ఉంటాయి, అసలు ఈ రోల్ అవసరమా, ఈ క్యారెక్టర్ అవసరమా, ఎందుకు ఊరక అన్నట్టుగా. ఇందులో ప్రతి క్యారెక్టర్, ఆఖరికి విలన్ గ్యాంగ్లో ఉండే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక క్యారెక్టర్ అయితే ఇచ్చారు. అండ్ ఇంకా మూవీలో ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది అయితే విలన్ గురించే. అక్షయ్ ఖన్నా ఏం చేశాడబ్బా! నిజంగా చెప్తున్నాను, ఈ మూవీలో విలన్కి, అక్షయ్ ఖన్నాకి అవార్డు అయితే ఖచ్చితంగా వచ్చి తీరుద్ది. ఏం యాక్టింగ్! అసలు తను ఇచ్చే ఎక్స్ప్రెషన్కి మొహం అంతా కదిలిపోవడం, ఇదంతా బబ్బబ్బబ్బబ్బా! మామూలు యాక్టింగ్ కాదు, ఆస్కార్ లెవెల్ యాక్టింగ్. ఇంకా మన హీరో యాక్టింగ్, రణ్వీర్ సింగ్. నేను బేసిక్గా సంజయ్ లీలా బన్సాలి మూవీస్ లైక్ రామ్లీలా అనుకుంటా, అదేనా, రామ్లీలా అండ్ పద్మావత్. సో ఈ మూవీస్ చూసినప్పుడు నాకు ఏంటి, రణ్వీర్ సింగ్ని సంజయ్ లీలా బన్సాలి తప్పితే ఇంకా ఎవరు బాగా చూపిరా అన్నట్టుగా అయితే అనిపించేది. కొన్ని మూవీస్ ఉన్నాయి కానీ, బట్ ఓకే. అండ్ ఆఫ్టర్ ఏ లాంగ్ గ్యాప్ రణ్వీర్ సింగ్ని ఒక డైనమిక్ హీరో లాగా అయితే చూపించారు. బాబా అసలు మామూలుగా అయితే చూపించలేదు. అండ్ డైరెక్టర్ ఆదిత్యధర్, అతని సెకండ్ సినిమా అండి ఇది. ఫస్ట్ సినిమా యూరి సర్జికల్ స్ట్రైక్. అండ్ ఆ మూవీని అయితే నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళాము ఆ మూవీకి అయితే. బేసిక్గా చెప్పాను కదా, హిందీ మూవీస్ మనం చూడము. మా ఫ్రెండ్ బలవంతం మీద అయితే నేను ఆ రోజు ఆ మూవీకి అయితే వెళ్ళాను. ఆ మూవీ చాలా బాగా అనిపించింది. అండ్ దాని తర్వాత సెకండ్ ఫిల్మే ఇది. ఫస్ట్ ఫిల్మే ఓ రేంజ్లో తీశాడు, సెకండ్ ఫిల్మ్ ఈ రేంజ్లో ఇంకా ఎంత బాగా తీస్తాడని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో చెప్పాను కదా, పర్ఫెక్ట్ అబ్సల్యూట్ సినిమా ఇది. సో స్క్రిప్ట్ వర్క్ కొన్ని సంవత్సరాల నుంచి ప్రిపేర్ చేసుకుంటా, ప్రతి ఒక్క క్యారెక్టర్ గురించి రాసుకుంటా, ఎంత బాగా పర్ఫెక్షన్ చూపిస్తేనే ఈ మూవీ అయితే ఇంత బాగా హిట్ అయింది. ఈ మూవీకి ప్రతి మూవీ క్యాస్ట్ అండ్ క్రూ మెంబర్స్ ప్రతి ఒక్కళ్ళు ప్రాణం పెట్టారు. హీరోయిన్ విషయానికి వస్తే, హీరోయిన్ నాన్న మూవీలో విక్రమ్ కూతురుగా చేసింది కదా ఆ చిన్నపిల్ల. సో ఆ అమ్మాయి హీరోయిన్. సో ఆ అమ్మాయి పొనియన్ సెల్వన్లో కూడా ఐశ్వర్య రాయ్ చిన్నప్పుడు క్యారెక్టర్గా అయితే వేసింది. సో ఆ అమ్మాయి జస్ట్ 20 years. సో కావాలనే ఆ అమ్మాయిని పెట్టారు. ఎందుకు అంటే అక్కడున్న కల్చర్ ఇవన్నీ చూపించడానికి అయితే పెట్టారు. సో మొత్తానికి సినిమా అయితే చాలా బాగుంది. అండ్ ఇంకా ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద సెకండ్ పార్ట్. చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను. సో నెక్స్ట్ ఏం జరిగిద్ది ఇప్పుడు ఏంటంటే, ఈ సెకండ్ పార్ట్లో తన లైఫ్ స్టోరీ ప్రివ్యూ అండ్ నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది అయితే చూపిపోతున్నారు. నేను చెప్పాలనుకుంది ఒకటే, డైరెక్టర్ గారు మూవీ 4 hours ఉన్నా పర్లేదు, మీరైతే పర్ఫెక్ట్ మూవీని అయితే ఈ పార్ట్ 2 కూడా వదలండి. అండ్ పార్ట్ 2 మార్చిలో అయితే రిలీజ్ చేస్తారని చెప్పి మూవీలో డేట్ కూడా అనౌన్స్ చేశారు. మీరు కనుక రిలీజ్ చేస్తే రీసెంట్గా వచ్చిన సీక్వెల్ మూవీస్ అన్నిటికంటే ఎర్లీగా రిలీజ్ చేసిన మూవీగా కూడా ఇది ఉండిపోయింది. సో ఏమంటారు? సో మూవీ అయితే మీరు చూడకపోతే చూసేయండి గాయస్. ఈ మూవీ మిస్ అయితే అవ్వద్దు. యాక్చువల్లీ ఈ మూవీని నేను మా ఫాదర్ కలిసి చూసాము. సో మా ఫాదర్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఎందుకంటే ఓల్డ్ హిందీ సాంగ్స్, రంబాహో ఒకటి, దమ్మరథం ఒకటి, మోనికా ఒకటి. సో ఈ ఓల్డ్ సాంగ్స్ ప్లే అవుతున్నప్పుడల్లా మా నాన్నలో తెలియని హుషారైతే వచ్చేసింది. సో మా నాన్న బేసిక్గా క్రికెట్ చూద్దాం అనుకుని జస్ట్ ఈ మూవీ మధ్యలో యాడ్ వచ్చినప్పుడు క్యాజువల్గా పెట్టుకున్నాను నెట్ఫ్లిక్స్లో.
సో ఇంకా క్రికెట్ సంగతి మర్చిపోయాడు అనమాట. సో ఇంకా మొత్తం అయితే చూసేయడం జరిగింది. సో మూవీ అయితే బాగుంది, చాలా బాగుంది. ఇంకా ఫ్యామిలీతో మూవీ చూడొచ్చా అంటే కొన్ని బ్లడ్ షీట్ సీన్స్ అయితే ఉంటాయి, కొంచెం వేడిగా అయితే అనిపిస్తాయి. సో మరీ ఘోరంగా ఉన్నాయి అన్నట్టుగా అయితే అనిపిస్తాయి. అది తప్ప మిగిలిందంతా చాలా బాగుంటుంది అండ్ మూవీ ఒక ఫ్లోలో వెళ్ళిద్ది. సో నేను రికమెండ్ చేసేది అయితే ప్రతి ఒక్కళ్ళు అయితే ఈ సినిమా చూడండి అబ్బా. అండ్ మీరు కనుక ఈ సినిమా చూస్తే మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. నేనైతే తెలుగులో చూసా, తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగా కుదిరింది. సో మీరు హిందీలో చూసినా, తెలుగులో చూసినా, తమిళ్లో చూసినా మీ అభిప్రాయం ఏంటి ఈ మూవీ మీద అనేది కింద కామెంట్ చేయండి. సో అది గైస్, ఇంకా మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు సిటీ మర్సివా.